హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను చేసేటువంటి లేటెస్ట్ వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. గైస్, నిన్నటి నుంచి మనము ఏందంటే జడ్జిమెంట్ ఏంటి, ఎప్పుడొస్తుంది అని చెప్పేసి మనం అనుకున్నాం కదా. సో నిన్నైతే వస్తుంది అని చెప్పేసి ఆల్మోస్ట్ తెలిసిపోయింది. సో కాబట్టి అసలు అవుట్ అయిందా లేదా, దాంట్లో ఏముంది అనేటువంటి విషయాన్ని నేనైతే ఈ వీడియోలో నేను చెప్తాను. సో గైస్, ఎట్ ద సేమ్ టైం మీకు మీకొచ్చినటువంటి సీట్ అలాట్‌మెంట్‌లో కొన్ని మిస్టేక్స్ వచ్చాయని చెప్పేసి చాలామంది దరిదాపు నాకు 15-20 మంది విద్యార్థులైతే అది కంప్లెయింట్ చేయడం జరిగింది. సో, ఇట్లా పడ్డాయన్న దాన్నేం చేయాలి అని చెప్పేసి. సో, గైస్, దాన్నెలా చేయాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో అయితే క్లియర్‌గా చెప్తాను. అట్ ద సేమ్ టైమ్ జడ్జిమెంట్ ఏమొచ్చిందో ఫస్ట్ చూద్దాం. దాని తర్వాత మీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి నాకు మీ హాల్ టికెట్ నంబరు అవన్నీ నాకు మెయిల్ చేస్తే మీ తరపు నుంచి మీకు ఏవైతే మార్పులు, చేర్పులు చేసుకోవాలనుకుంటున్నారో, ఏవైతే తప్పులు పడ్డాయో వాటిని రెక్టిఫై చేయించడానికి నా వంతుగా నేనైతే మెయిల్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో, లేట్ చేయకుండా మన జడ్జిమెంట్ ఏమొచ్చిందో చూద్దాం గైస్. ఏపీ హైకోర్ట్ ఏం చెప్పింది అనంటే, ఇంటర్‌తో పాటు 4 ఏళ్లు చదివితేనే స్థానికత. అంటే 4 ఏళ్లు వరుసగా, అంటే ఎంసెట్ రాయడానికి ముందు 4 సంవత్సరాలు వరుసగా ఇక్కడ ఏపీలో చదివితేనే మాత్రమే వాళ్ళు స్థానికులు అవుతారని జెప్పేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పడం జరిగింది. సో, చూద్దాం. సీజే నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం కీలక తీర్పు. ఏపీలోని ఒక స్థానిక ప్రాంతం ఏయూ లేదా ఎస్‌వియు పరిధిలో ఇంటర్‌తో పాటు 4 ఏళ్లు విద్యను అభ్యసించిన విద్యార్థి మాత్రమే ఆ ప్రాంత స్థానిక అభ్యర్థి అవుతారని హైకోర్టు స్పష్టం చేసింది. స్థానికత స్థానికతను రాష్ట్రపతి ఉత్తర్వులో స్పష్టంగా నిర్వచించారని తెలిపింది. ఇంటర్మీడియేట్‌ను ఏపీకి వెలుపల చదివిన తమను వైద్య విద్య ప్రవేశాల్లో ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక అభ్యర్థులు, అంటే లోకల్‌గా పరిగణించేలా ప్రభుత్వం డాక్టర్ ఎన్టీఆర్ విశ్వవిద్యాలయాన్ని ఆదేశించాలని కోరుతూ పలువురు విద్యార్థులు దాఖలు చేసిన వ్యాజ్యాలను కొట్టివేసింది. అంటే వేసినటువంటి కేసులనైతే హైకోర్ట్ అయితే కొట్టేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్. రఘునందన్ రావులతో కూడిన ధర్మాసనం బుధవారం ఇచ్చిన ఈ తీర్పు గురువారం అందుబాటులోకి వచ్చింది. అంటే మౌఖికంగా అయితే చెప్పిండ్రు బుధవారం రోజు. సో, ఇదొచ్చేసి గురువారం ఫైనల్ ఆర్డర్ ఇస్తామని జెప్పేసన్నారు. బట్ ఇచ్చారు కానీ అది ఫిజికల్ కాపీ అయితే ఇంకా అంటే ఓన్లీ లాయర్స్‌కి మాత్రం వాళ్ళ చేతికి మాత్రమే వచ్చింది. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు ఇమ్మీడియేట్‌లీ ఏపీ ఎంసెట్ ఆహ్, ఏపీ ఎంసెట్ రిజల్ట్‌నైతే రిలీజ్ చేయడం జరిగింది. సో, ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇంకా 7 ఏళ్లైనా చదివి ఉండాలి. సో, గైస్, రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం అర్హత పరీక్ష ఇంటర్మీడియేట్‌తో పాటు 4 సంవత్సరాలు ఏ విద్యార్థి అయినా ఏపీలోని ఒక ప్రాంతంలో విద్యను అభ్యసిస్తే ఆ ప్రాంత స్థానిక అభ్యర్థిగా పరిగణిస్తారు. అంటే 4 ఇయర్స్ అనుకున్నాం గదా! కాన్సెక్యూటివ్ ఇయర్స్. సో, అది ఒకవేళ ఏ విద్యా సంవత్సరంలో చదవకపోయినా అర్హత పరీక్షకు ముందు వరుసగా 4 సంవత్సరాలు రాష్ట్రంలోని ఒక ప్రాంతంలో నివాసం ఉంటే ఆ వ్యక్తి స్థానికుడే అవుతారు. అంటే ఇక్కడ చూడండి, 4 సంవత్సరాలు అక్కడనే ఉంటే స్థానికుడవుతారంట. బట్ మీరేంటి ఇప్పుడు కేసేసినోళ్ళు అక్కడ లేకుండా తెలంగాణలో లేకపోతే వేరే స్టేట్‌లో చదవడం వల్ల ఏందంటే వాళ్ళు నాన్ లోకల్‌గా మిగిలిపోయారు. ఈ లేదా ఏపీలోని ఒక ప్రాంతం ఏయూ లేదా ఎస్‌వి పరిధిలో వరుసగా 4 ఏళ్లు చదవనప్పటికీ అర్హత పరీక్ష నాటికి ముందు 7 ఏళ్లు ఆ ప్రాంతంలో చదివి ఉంటే ఆ విద్యార్థి సమర్పించే రికార్డుల ఆధారంగా స్థానిక అభ్యర్థిగా పరిగణిస్తారు. సో, ఇక్కడొచ్చే చిక్కేంటి అనంటే వీళ్ళేసినటువంటి దాంట్లో వాళ్ళు ఇంటర్మీడియేట్ తెలంగాణలో చదివిన ఇమ్మీడియేట్‌లీ పరీక్ష రాసినాము అనేటువంటి ఆ అంశం మీదనే వీళ్ళు నాన్ లోకల్‌గా మిగిలిపోయారు గైస్. సో, గైస్, ఇప్పుడైతే మీకు చెప్తున్నాను. ఏపీ ఎంసెట్ రిజల్ట్‌లో మీకు అలాట్‌మెంట్‌లో ఎన్‌సీసీ పడడం, పీడీ అన్నీ ఉన్నాయి కదా. సో, అలాంటివి ఎవరెవరికైతే పడ్డాయో ఏంటి అనేది అవైతే నాకన్నీ మీరు మెయిల్ రూపంలో నా మెయిల్ ఐడీ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆ మెయిల్ ఐడీకి పంపండి. మీ మెయిల్ ఐడీ పెట్టి మీ యొక్క ఇన్ఫర్మేషన్, హాల్ టికెట్ నంబరు, మెయిల్ ఐడీ అన్నీ రాసి ర్యాంకు, కాలేజ్‌లో ఏ సీట్ వచ్చింది, మీకేం మిస్టేక్ పడ్డది అని చెప్పేసి నేనైతే మెయిల్ పెడతాను. సో, అక్కడి నుంచి మనకు రెస్పాన్స్ ఏమైనా రాగానే ఇమ్మీడియేట్‌లీ అయితే మీకైతే ఇన్ఫార్మ్ చేస్తాను. ఎట్ ద సేమ్ టైమ్ మీ మీ తరపు నుంచి మీరు కూడా మీ యొక్క ప్రయత్నాన్ని చేయాలని చెప్పేసి మీకు తెలుపుతున్నాను. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్.